అన్నం లేక చస్తా ఆ రోజుల్లో కనీసం గోధుమ తెచ్చి పల్లికి ఇంత గెంజి పోసి సాగినోడు మహానుభావుడు. ఈరోజు ఆర్టీటీ సంస్థ 3500 మంది దాంట్లో పని చేస్తున్నారంటే ఆయన పుణ్యమాన్ని పని చేస్తున్నారు. ఈరోజు అక్రమంగా బ్యాంకులు బంద్ చేసి వీడియోలు చేస్తే ఈ ఉద్యోగస్తులు బతుకులు ఏం కావాలా, సామాన్యమైన పేద ప్రజల బతుకులు ఏం కావాలా. జిల్లాలో ఆయన లేకపోతే ఈరోజు జిల్లా లేదు. అలాంటి సంస్థకి ఈరోజు కష్టాలు వచ్చిందంటే మాకు కూడా బాధగా ఉంది సార్. ఈ పొద్దు మేము ఆహారం తింటున్నామంటే వాళ్ళు ఏదన్నా నెల బియ్యం పంపిస్తేనే ఆహారం అప్పుతుంది మాకు, లేకపోతే మాకు ఆహారం అనేది లేదు. అలా ఇలాంటి టైంలో ఇలా చేయడం మాకు కూడా చాలా బాధగా ఉంది. ఈ నెల పట్టుకు ఇచ్చేవారు, మళ్ళీ ఈ పట్టడానికి కూడా డబ్బులు లేక సార్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల మీకైతే కదా ఆర్డర్ నుంచి రాలేదు సార్, పట్టుకుని రాలేదు. పిల్లలు తల్లుమంతా ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. దయచేసి ప్రభుత్వ వారు మళ్ళీ దీన్ని గ్రహించి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మన గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు, మన గౌరవనీయులైన ఐటీ మంత్రి నారా లోకేష్ గారు, మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసి వెంటనే మా సమస్యలు తీర్చడానికి ఆర్టీటీ సమస్య తీర్చి ఆర్టీటీకి స్వయంగా పని చేసుకోవడానికి అవకాశం కలిగిస్తారని, ఆ వర్కర్స్ కానీ ఎవరికే కానీ ఇబ్బంది పెట్టుకోకుండా జిల్లాలో అందరినీ కాపాడే విధంగా వాళ్ళు చేసే సేవలను అన్నిటిని మీరు ముందుండి నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటు ఆంధ్రప్రదేశ్ లెఫ్ట్ యూనియన్ రామకృష్ణారెడ్డి చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నది లెప్రసీ కాలనీ 1976లో 78లో ఫాదర్ ఫెర్రర్ గారు అనంతపూర్కి వచ్చిన తర్వాత లెప్రసీ వాళ్ళందరికీ కూడా ఒక స్థలం కొని ఆ స్థలంలో అదే పనికే వీళ్ళకి ఇల్లు కట్టించి వాళ్లకు ప్రతి నెల కూడా ఇన్ని సరుకులన్నీ పంపించేవాళ్ళు. దీనివల్ల వాళ్ళు ఏం చేసే సమాజంలో వాళ్ళు కూడా ఆత్మగౌరవంగా బతకడానికి ఒక ఊతం ఇచ్చింది ఏదైనా ఉందంటే అది ఆర్టీటీ సంస్థనే. అటువంటి ఆర్టీటీ సంస్థకు ఈరోజు ఎఫ్సీఏ రాకపోవడం వల్ల చాలా బాధ కలిగిస్తుంది. ఈరోజు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క సంఘీభావాన్ని కూడా తెలియజేస్తున్నారు.